అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శ్రీమంతుడి భార్య 3వ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? దీని ముందు 2 భాగాలు మీరు వినకపోతే ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉన్నాయి. కథ పూర్తిగా అర్థం అవ్వాలంటే ఆ 2 భాగాలు కూడా విని కథ వినండి. కథ చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అడిగితే ఆ మాటకి మీ అక్క ఒప్పుకుంటానంటే నువ్వు చుట్టంగా బంధువుగా ఇప్పుడు నన్ను బావ అన్నావు. అలా కాకుండా మీ అక్కయ్య నాకు చాలా చాలా నచ్చిందే. చావు జరిగిన ఇంట్లో మంచి జరిగితే మంచిదంటారు పెద్దవాళ్ళు. నాకు అమ్మా నాన్నలు లేరు. వాళ్ళు పోబోయే ముందే మా చెల్లెళ్ళకి చిన్నప్పుడే 14-15 ఏళ్ల వయసులోనే నాకు 3 చెల్లెళ్ళు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిందంతా ఆస్తిలో వాటా, పెట్టాల్సిన పొలం, ఇవ్వాల్సిన నగలు, ఇవ్వాల్సిన క్యాషు ఇచ్చి మంచి సంబంధాలు చూసి చేసి పంపించేసి వాళ్ళ బాధ్యత కూడా నీ మీద పెట్టలేదయ్యా అని చెప్పారు మా అమ్మా నాన్నలు. వాళ్ళు ఇలాగే అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో పోవటం జరిగిందే. ఇప్పుడు మొత్తం మాకున్న 100 ఎకరాల పొలాలు, ఆస్తిపాస్తులు గుమస్తా గారి సాయంతో అన్నీ నేనే చూసుకుంటున్నాను. నా ఇంటికి ఇల్లాలు కావాలి. మీ అక్క నువ్వేం చెప్పినా వినటం నేను గమనించాను. మీ అక్కకి నేను నచ్చితే, మీ అక్కకి అంగీకారం అయితే మీ అక్కని నేను వివాహం ఆడతాను. అప్పుడు మీ అక్క నా భార్య అవుతుంది, నువ్వు నా బావమరిది అవుతావు. మీ బాధ్యత నేను చూస్తాను అనేసరికి నేను మీ అమ్మకు ఆ విషయం చెప్పాను. మీ అమ్మ బయటకు వచ్చి మీ నాన్నతో మాట్లాడాలందే. నేను పక్కకి నుంచున్నాను. జాలితో దయతో చేసుకుందాం అనుకుంటున్నావా అని అడిగింది మీ నాన్ననే. లేదు, ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను అన్నాడు. ఆ మాటకి మీ అమ్మ, మేము నీ కులమేనని మర్చిపోకు, మేము ఇదే జమీందారు వంశాల్లో పుట్టిన వాళ్ళమే, మేము బాగా బ్రతికి చెడ్డవాళ్ళమేనని మర్చిపోకు. నాకు ఆత్మాభిమానం అంటే ఎక్కువ. నాకు నువ్వు కానీ, నీ చెల్లెళ్ళు కానీ, నీ అనేవాళ్ళు కానీ, నీ ఊరి వాళ్ళు కానీ ఏ ఒక్కళ్ళు నన్ను కానీ, నా తమ్ముడంటే నాకు పంచ ప్రాణాలు. నేను ఎక్కడుంటే నా తమ్ముడు అక్కడే ఉంటాడు. నా తమ్ముడిని ఒక్క మాట అన్నా, ఒక్క చిన్న విషయంలో అనుమానించిన, అవమానించిన నీ జీవితంలో నేను ఉండను, నా తమ్ముడు ఉండడు, గుర్తు పెట్టుకో అని చెప్పిందే. చెప్పిన తర్వాత నిన్ను మహారాణిలా గుండెల్లో పెట్టి చూసుకుంటాను, నీ మీద ఒక్క చిన్న నింద కూడా రానివ్వను అనే, ఒక్క చిన్న విషయంలో కూడా అవమానపడననే, నిన్ను చాలా గౌరవంగా విలువగా చూసుకుంటా, నీ తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడేనని మీ నాన్న మాటిచ్చాడు. ఆ తర్వాత అంగరంగ వైభవంగా, నిజం చెప్పాలంటే అల్లుడు మరో 1000 ఏళ్లలోనే అలాంటి పెళ్లి చూడలేమేమో మనం. అంత ఘనంగా మీ అమ్మా నాన్నకే నిశ్చితార్థం వేడుకలు, పెళ్లి వేడుకలు. అబ్బో, చుట్టుపక్కల జమీందారులు, అప్పుడు పదవుల్లో ఉన్న మినిస్టర్లు, పెద్ద పెద్ద మంత్రులు వచ్చే హెలికాప్టర్లో పూలు జల్లుతూ చేసుకున్నారు మీ అమ్మా నాన్న పెళ్ళి. ఆ తర్వాత పెళ్ళి అయిపోయిందే. పెళ్ళి అయిపోయిన తర్వాత అన్యోన్యమైన దాంపత్యం. మీ నాన్నకి మీ అమ్మ అంటే ప్రాణం, పిచ్చి. చెప్పాలంటే మీ అమ్మని ఎంత అపురూపంగా చూసుకునేవాడంటే చిన్న పిల్లాడైపోయేవాడు మీ అమ్మ ముందు. మీ అమ్మ ఒళ్ళో పడుకోవటం, మీ అమ్మకి భోజనం తినిపించటం, గోరింటాకు పెట్టడం, తల్లో పువ్వులు పెట్టడం, సరదాగా ఉండటం, సరసాలాడటం. అప్పట్లోనే మీ అమ్మని ట్రిప్పుకి తీసుకెళ్ళటం చాలా ముచ్చటగా, చాలా అన్యోన్యంగా. ఇప్పుడు మీ పిల్లల భాషలో చెప్పాలంటే చాలా రొమాంటిక్గా ఉండేవాడు మీ నాన్న. మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావురా? మీ రాచరికాల్లోనే ఉందే, మీ నాన్న రక్తంలోనే ఉంది ఆ ప్రేమించే గుణం అన్నదే. కాబట్టే నువ్వు ప్రాణం ఒక ఎత్తుగా, ప్రాణానికి ప్రాణంగా అంతగా ప్రేమిస్తున్నావు మరి గగననే. ఆ ప్రేమ నీకు మీ నాన్న నుంచే వచ్చిందే. ఆయన అంత ప్రేమగా, అంత అపురూపంగా చూసుకుంటూ ఉండి నన్ను తీసుకెళ్ళి 10th క్లాస్లో జాయిన్ చేశాడు. నేను చిన్నప్పటి నుంచి చాలా తెలివైన వాడినే, చాలా బాగా చదువుకునేవాడిని. ఏకసంతాగ్రహిణి. ఏదున్నా ఇట్టే పట్టేయటం నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. ఈ రోజుల్లో అంటే 10th క్లాస్ పిల్లలు చిన్నోళ్ళు అంటున్నారు, కానీ ఆ రోజుల్లో ఏమీ చిన్నపిల్లలం అనేవాళ్ళేమీ కాదురా నాన్న. దానికి తోడు నీకు నా ఎత్తే వచ్చిందే. నేను చాలా ఎత్తుగా ఉంటాను కదా,
బాగా ఎదిగిపోయినట్టు, అప్పటికే మీసాలు గడ్డాలు కూడా వచ్చేసాయి. గొంతు కూడా చాలా బ్రాడ్గా ఉంటుంది కదా నాదే. దాంతో పెళ్లి వయసు కుర్రాళ్ళలాగా, ఓ 25 ఏళ్ల అబ్బాయిలాగా అనిపించేవాడిని చూసేవాళ్ళందరికీ కూడాను. అలా సంతోషంగా రోజులు గడిచిపోతూ మీ అమ్మ గర్భవతి అయ్యిందే. అంగరంగ వైభవంగా మీ నాన్న, తనకి తల్లిదండ్రులు లేకపోయినా, మాకు తల్లిదండ్రులు లేకపోయినా, మీ అమ్మ సీమంతం, ఆ సీతా సీమంతం అంత ఘనంగా చేయించాడు. అయిపోయిన తర్వాత మీ అమ్మకి డెలివరీ అయ్యింది. నువ్వు పుట్టావో, అబ్బో నువ్వు పుట్టగానే అందరూ వెండి ఊయలలో వేస్తారైతే నిన్ను బంగారు ఊయలలో వేసి, నువ్వు పుట్టగానే అందరూ ఒక దానం ఇస్తారేమో ఎక్కడైనా, భూదానం, గోదానం, వస్త్రదానం, సువర్ణదానం కూడా చేయించాడ్రా మీ నాన్న. అంత ప్రేమ, అంత ఇష్టం నువ్వంటే. నీ పేరు ఎవరు పెట్టారనే మీ నాన్న పెట్టుకున్నాడు. ఇష్టపడి నువ్వు ఆ కార్తీక పౌర్ణమి వెన్నెలలాగా ఎప్పుడూ వెలిగిపోతూ అంత అందంగా పవిత్రంగా ఉండాలనే దాంతో నువ్వు ఏ పిచ్చి పనులు చేసినా ఊరుకున్నాను. కానీ అమ్మాయిలతో అపవిత్రం అవ్వకూడదని నిన్ను కన్యపురుషుడుగా నేను ఉంచటానికి కారణం కూడా, తప్పులు చెయ్యొద్దని నీ దగ్గర మాట తీసుకోవటానికి కారణం కూడా అదేనయ్యా. మీ నాన్నకి నువ్వంటే అంత ఇష్టం. నీ పేరు కార్తీక్ అని మీ నాన్నే పెట్టుకున్నారు. ఆ తర్వాత హ్యాపీగా రోజులు గడిచిపోతూ ఉండగా నాకు లెక్కలంటే చాలా ఇష్టం, లెక్కలంటే చాలా ఇంట్రెస్ట్. దాంతోనే వాళ్ళ దివాణంలో ఎప్పటి నుంచో ఒక గుమస్తా గారు పనిచేస్తూ ఉంటారు. ఆ గుమస్తా గారిని నాకు లెక్కలు నేర్పించమనే, ఆ లెక్క డొక్క ఇక నుంచి నా చదువు అయిపోయిన తర్వాత ఎటు నేనే చూసుకోవాలనే, నాకే అప్పచెప్దాం అనుకుంటున్నాననే మీ నాన్న అనేసరికి, చాలా మంచోడు ఆ గుమస్తా గారు, రా బాబు నేర్పిస్తానని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన నాకు లెక్కలు చూడటం, పద్దులు చూడటం, పొలానికి వెళ్ళటం. ఆ పొలానికి వెళ్ళినప్పుడు నాకున్న ఇంట్రెస్ట్తోనేరా నేను వ్యవసాయం చేసే వాళ్ళని చూసి ఆ వ్యవసాయం చేయటం కూడా నేర్చేసుకున్నాను. నేర్చేసుకొని ఒకవైపున ఒడ్లు ఎన్ని ఎకరాల్లో ఎంత వస్తున్నాయి, బత్తాయి పంట ఎలా పండుతుంది, చెరుకు పంట, పొగాకు పంట, ఇక పసుపు కొమ్ములు, ఈ ఒకటి కాదు మీ నాన్నకి కొన్ని వందల ఎకరాల పొలాలుంటే అన్నిటి గురించి కూలంకషంగా తెలుసుకుంటూ, ఏ పంట ఏ ఎకరానికి ఎంతెంత వచ్చుద్దా, ఎంతెంత వస్తుందా, దాని మీద రాబడి ఎంత వస్తుందా, పోయిన సంవత్సరం ఎంత, ఈ సంవత్సరం ఎంత, ఎంత ధాన్యం నిల్వ చేసాం, నిల్వ చేసింది ఎంతకెళ్తుంది, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను కూలంకషంగా పింటూ పిన్ను తెలుసుకున్నాను. అప్పటికి నాకు 16 ఏళ్ల వయసు వచ్చింది. 16 ఏళ్ల వయసు వచ్చాక ఒకరోజు గుమస్తా గారు మీ నాన్నతో, ఆయన సొంత ఊర్లో ఆయనకు ఒక 5 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం విషయంలో ఏదో తేడా వచ్చింది కొలతరాళ్ల దగ్గర అని వాళ్ళ బంధువులు కొట్టుకు సస్తున్నారు, ఏదో పొలం విషయం కొలతలేయాలంట అని మీ నాన్నకి చెప్పి, ఆయనకి ఒకే ఒక్క కూతురు. ఆ కూతురి పేరు నేను చెప్తానులే బాబాయ్ మీరు కానివ్వండి అన్న తర్వాత వాళ్ళ అమ్మాయిని తీసుకొని, ఆ తర్వాత ఆయన భార్యను వెంట పెట్టుకొని మీ నాన్నని ఇక పర్మిషన్ అడిగి ఆయన సొంత ఊరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నాకు 10th క్లాస్ అయిపోయి హాలిడేస్, ఇంటర్కి వెళ్ళబోతున్నాను. నేను అప్పుడే చాలా పెద్ద కాలేజ్లో మీ నాన్న నా కోసం అడ్మిషన్ తీసుకొచ్చాడు. నేను వెళ్ళి రావటానికని ఒక కారు, డ్రైవర్ని కూడా రెడీగా ఉంచారు. ఎండాకాలం సెలవుల్లో ఏం చేస్తాను బావగారు, గుమస్తా గారు లేరుగా, లెక్కలు నేను చూడనా అని అడిగితే, నన్ను అడుగుతావేంట్రా, నన్ను అడగాల, ఇది నీ ఇల్లు కాదా, ఒరే నీకో విషయం చెప్పమంటావా, బావ బతగ్గోరతాడంట బావమరిదే, ఏరా మీ అక్కని నిన్ను నేను ప్రేమించటమే, నువ్వు మీ అక్క ప్రేమించుకుంటారు కానీ నన్ను ప్రేమించవా, నాకు మాత్రం నువ్వు తమ్ముడివి కాదా అనే అన్నాడయ్యా మీ నాన్న. ఆ తర్వాత కూర్చొని నేను లెక్కలు చూడటం మొదలుపెట్టాను. అలా లెక్కలు చూస్తున్న నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించి మెల్లమెల్లగా లోతుల్లోకి వెళ్ళి పాత పుస్తకాలు కూడా తీసి లెక్కలు చూస్తూ ఉండగా సడన్గా 25 లక్షల లెక్క తేడా కనిపించింది. ఇప్పుడు అది చిన్న అమౌంటే కావచ్చు, 25 lakhs అంటే, ఆ రోజుల్లో అవి కోట్ల రూపాయలతో సమానం కదా నాన్న. అలా లెక్క చూస్తుంటే
మీ నాన్నగారితో పాటు కొన్ని వ్యాపారాల్లో మీ ముగ్గురు మేనత్తల మొగుళ్ళు కూడా వ్యాపారాల్లో పార్ట్నర్స్గా ఉన్నారు. మా అక్క పెళ్ళైన తర్వాత, మా అక్కని మీ నాన్న పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళటమే తప్ప, మీ నాన్న వచ్చినప్పుడు భోజనాలు అవి చేసేళ్ళమంటమే తప్ప మీ అమ్మ పెద్ద ఎవరితో కలవదు. దానికి తోడు వాళ్ళు అంటి అంటనట్టు ముట్టి ముట్టనట్టే ఉన్నా మీ నాన్న ఏ రోజు నువ్వెందుకు మా చెల్లెళ్ళతో చనువుగా కలిసిపోవనే మీ అమ్మని ఎప్పుడూ క్వశ్చన్ చేసి అడిగింది లేదు. వాళ్ళ ధోరణి ఎందుకో మీ అమ్మకు నచ్చేది కాదు. ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు తేడానే. దాంతో మీ నాన్న కూడా అతి చనువుగా చెల్లెళ్ళ మొగుళ్ళతో ఎప్పుడూ ఉండేవాడు కాదు. అది నిజం. ఆ తర్వాత వ్యాపారాల్లో వాళ్ళు చేరింది కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయినప్పుడు చేరారు మీ మేనత్తల మొగుళ్ళు. మెల్లమెల్లగా మీ నాన్న ఒక్కొక్కళ్ళని క్లియర్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడనే అప్పటికే ఓ చిన్న టాకు. అది నిజమో అబద్ధమో మాకు తెలియదు. అయితే 25 లక్షల రూపాయలు లెక్క తేడా నీ ముగ్గురు మేనత్తల మొగుళ్ళ వల్ల వచ్చిందనే విషయం నాకు అర్థమైందే. ఆ విషయం నేను మీ నాన్నకి చెప్దామని, మీ నాన్న దగ్గర ప్రస్తావిద్దామని అనుకునే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడాను నేను ఒక పేపర్లో రాసుకొని ఆ పేపర్ను పుస్తకంలో పెట్టి పక్కన పెట్టాను. నా మీదే ఒక కన్నేసి ఉంచిన వాళ్ళు అదే ఇంట్లో పనిచేసే ఒక పనివాడి చేత నేనేమేం చూస్తున్నాను, ఏమేం చేస్తున్నాను, ఏంటి అనేది తెలుసుకొని ఆ 25 లక్షల రూపాయల గల్లంతైన లెక్క నేను క్లియర్గా రాసిన ఆ పుస్తకం ఆ పేపరు తెప్పించుకొని డీటెయిల్డ్గా మొత్తం కనుక్కున్నాక ఒకనాటి రోజు 3 కారుల్లో వచ్చారు. మీ నాన్నగారు నీతో ఆడుకుంటున్నారు. మీ అమ్మ పూజ చేసుకొని అప్పుడే బయటకు వస్తుంటే నేను మీ నాన్నకి ఈ విషయం చెప్దామని అప్పుడే అనుకుంటున్నాను. అయితే ఈలోగా లోపలికి వచ్చే నన్ను లాగి చెంప మీద కొట్టింది మీ మేనత్తల్లో ఒక మేనత్త. మీ అమ్మకి కోపం పతాక స్థాయికి చేరుకుందే. మీ అమ్మకు ఆవేశం చాలా ఎక్కువ. దాంతో చేతిలో ఉన్న హారతి పళ్ళెం కింద పడేసి మీ అమ్మ మాట్లాడబోయే అంతలో మీ నాన్నే పిచ్చేమైనా పట్టిందా, ఎందుకు వాడి మీద చెయ్యెత్తి అంత దెబ్బ కొట్టావు, సంస్కారవంతుల లక్షణం అనుకుంటున్నావా, పరాయింటికి ఇల్లాలుగా వెళ్ళిన నువ్వు ఈ ఇంట్లో ఉన్న నీ పెళ్ళాం తమ్ముణ్ణి కొట్టాను అంటావు అంతేనా అన్నయ్య అనేపాటికి ఏంటా అధిక ప్రసంగం, ఏంటా గొంతు, ఏంటా మాటలు అన్నాడు మీ నాన్న. అనేపాటికి ఏమిటేమిటి బావగారు, వయసుకు చిన్నవాడే కానీ వీడు ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా, అవ్వ ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు, వీడు వేశ్యాలోలుడుగా తయారయ్యాడు, వీడు మందు తాగుతున్నాడు, కాస్ట్లీ బ్రాండులు తాగుతున్నాడు, వీడు సిగరెట్లు తాగుతున్నాడు, అమ్మాయిలకి ఎంతో తెలుసా వీడు దోచిపెట్టింది లెక్క డొక్క మీరు అప్పచెప్పారని అన్నీ మీరు చూసుకోమన్నారని 25 లక్షల రూపాయలు ఇదిగో చూడండి ఎలా లెక్కల్లో కలిపేయాలా అని ఒక దాని మీద వీడు రాసి పెట్టుకున్నాడు. చూసారా ఎంత అఘాయిత్యమో, చూసారా ఎంత అన్యాయమో, చూసారా ఎంత అక్రమం చేస్తున్నాడో అని ఆ 25 లక్షల రూపాయలు నేను కాజేసి నేను లెక్కని తారుమారు చేయటానికి రాసి కాగితంలో పెట్టుకున్నానన్నట్టుగా నా చేతి రాతతో ఉన్న కాగితాన్ని ప్రూఫ్గా తెచ్చి మీ నాన్న దగ్గర చూపిస్తే అధిక ప్రసంగాలు మాట్లాడితే ఊరుకోనంటే ఏంటన్నయ్యా నువ్వు ఊరుకోంది, కూటికి గతిలేని అడుక్కు తినే దీన్ని అందంగా ఉందని మోజుపడి చేసుకొని తీసుకొచ్చావో, ఏమోలే కులం కలిసింది, ఒక వేశ్యలా నీకు పడక సుఖం ఇచ్చి సుఖపెడుతుంది, దీని కడుపున పుట్టినవాడు వంశాంకురమా, అయినా సరే ఏమోలే పోనీలే ఒప్పుకున్నావు, కొడుగ్గా ఇంట్లో ఒక మూలన పడుంటదిలే అనుకుంటే దీంతో పాటు వెనకాల ఏదో ఇంటికి కూతుర్ని పంపేటప్పుడు ఆవునో గేదెనో దున్ననో పంపినట్టు ఆవకాయ జాడి పంపినట్టు వీడిని తీసుకొని రావటం ఏంటి, నువ్వు తీసుకొని వచ్చే వీడికి లెక్క డొక్క అప్పచెప్పటం ఏంటి, వీళ్ళెంత వీళ్ళ బ్రతుకులెంత ఒక్కసారిగా తీసుకొచ్చి అందలా లెక్కిచ్చే ఆకాశంలో కూర్చోబెడితే ఇలాగే ఉంటాయి ఇలాంటి నేలబారు వాళ్ళ బ్రతుకులు, అలగా వాళ్ళ బుద్ధులు. అవునులే ఉన్నదంతా తగలేసి వీళ్ళ తాత ముత్తాతలేమో ఉంపుడు గత్తెలకి దాన ధర్మాలకే తగలబెట్టారు, వీళ్ళ బాబు వ్యాపారాలని తగలబెట్టాడు, వీళ్ళమ్మ వీళ్ళ నాన్న ఏం చేసినా ఊరుకోలేదు, కుక్కచావు చచ్చారు, వీళ్ళ రక్తాలే కలుషితమైనవి, వీళ్ళ బుద్ధులే నీతిమాలనే కాబట్టేగా
దీని తమ్ముడు ఈ వయసుకే 25,00,000 రూపాయలు గల్లంతు చేసేసాడు అని ఇష్టం వచ్చినట్టు పేలిపోయి నా మీద మాట్లాడేపాటికి చిన్నోడినేమో, అదే కాక బావగారు చూసుకుంటారేమో అనే దాంతో నేను అసలు చెప్దామనుకున్న వాడిని కూడా వాళ్ళు నింద నా మీదే వేసేసరికి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించేశాను నేను. ఆ తరువాత మీ నాన్నగారు మాట్లాడతారని ఆశగా మీ అమ్మ మీ నాన్న వైపు చూసిందే. చూసేసరికి ఆయన అసలు ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు. అలా తలుపులు వేసుకున్న తర్వాత వాళ్ళు మీ అమ్మని నానా మాటలు అని, నన్ను నానా మాటలు అని ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చెప్పి, ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకి చెప్పి, ఊళ్ళో వాళ్ళందరి చేత ఇక ఒకవైపున నానా మాటలు మమ్మల్ని అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీ అమ్మ మీ నాన్న ఏదో ఒకటి మాట్లాడకపోతాడా అనే ఎదురు చూసింది. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచినాయి, 3 రోజులు గడిచినాయి. మీ అమ్మ ఓర్పు సహనాలు నశించిపోయినాయి. దాంతో మీ అమ్మ ఆ 3 రోజుల్లోనే గ్రహించిన మరొక విషయం ఏంటంటే, ఇంట్లో పనోళ్ళందరూ నేను దొంగనని, ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టలేడని, ఇవాళ 25,00,000 పోయినాయి, రేపొద్దున 25 కోట్లు పోయినా దిక్కు లేదని మీ మేనత్తలు అనుకుంటూ వెళ్ళారని, ఇలా దొంగ బుద్ధి ఉన్నవాళ్ళని ఇళ్లల్లో పెట్టుకుంటారా అని ఒకవైపున ఊళ్ళో వాళ్ళంతా నేను వెళ్ళొస్తుంటే నేను దొంగనన్నట్టు నా వైపు అదోలా చూడటం, నా మీద వాళ్ళు దొంగతనం వేయటం, ఆ దొంగతనాన్ని సమర్థిస్తున్నట్టు మీ నాన్న మౌనంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవటం మీ అమ్మ తీసుకోలేకపోయిందే. మీ అమ్మ నన్నేమైనా అంటే తట్టుకోలేదు. దానికి తోడు వాళ్ళు వేసింది అభాండం. మీ నాన్న మౌనంగా ఊరుకోవటం మీ అమ్మ గుండెనే తొలిచేసిందే. దాంతో మీ అమ్మకి కోపం కట్టలు తెంచుకుందే. ఆగ్రహంతో ఊగిపోతూ ఆ కాళికాదేవి రూపం దాల్చిందే. 3వ రోజు రాత్రి పడుకోనున్న నా దగ్గరికి వచ్చి మీ అమ్మ కట్టుబట్టలతో నన్ను నిద్రలేపిందే. నిద్రలేపి అప్పటికే మీ నాన్నకి మీ అమ్మ ఉత్తరం రాసి మరీ చేత్తో పట్టుకొని తెచ్చిందే. ఆ తెచ్చిన ఉత్తరాన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి పేపర్ వెయిట్ పెట్టి, ఆ తర్వాత పదరా తమ్ముడు వెళ్ళిపోదామని నిన్ను చేత పట్టుకుంది. ఎక్కడికక్క వెళ్ళిపోయేది అంటే తెలీదు, ఎక్కడికో తెలీదు, ఎక్కడికి వెళుతున్నామో తెలీదు, మనకు అమ్మా నాన్న లేరని, దిక్కు మొక్కులు లేరని, నా మీద ప్రేమతో కాదురా అతని చెల్లెళ్ళు చెప్పినట్టు మోజుతో వ్యామోహంతోనే చేసుకున్నాడు మీ బావ. నోరెత్తకుండా పడుంటాములే, దిక్కు మొక్కు లేని అనాథలమని తీసుకొచ్చే నీకు లెక్కలప్ప చెప్పినట్టు అప్పచెప్పి వాళ్ళోళ్ళందరూ నిందలేస్తుంటే నా బావమరిది అలాంటి వాడు కాదని, మీరు అలా మాట్లాడటం ఏంటని అంటాడేమోనని నేను 1000 కళ్ళతో ఎదురు చూశాను. మౌనంగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడంటే మీ బావ నమ్మాడనేగా, మీ బావ వాళ్ళని సమర్థిస్తున్నాడనేగా, నన్నన్నా నేనంత తప్పట్టేదాన్ని కాదు. అలాంటిది పోయిన మన అమ్మా నాన్నల్ని అన్నారు, మన రక్తాన్ని అన్నారు, మన వంశాన్ని అన్నారు, నేను వేసలా సుఖాన్ని పంచుతున్నానన్నారు, నిన్ను దొంగవన్నారు, ఇవాళ 25,00,000 రేపు 25 కోట్లు అవ్వచ్చు అని ఎన్ని మాటలు మాట్లాడారో, ఎంత హీనంగా మాట్లాడారో అన్నీ అంటున్నా మౌనం వహించి ఊరుకున్నాడే తప్ప మహానుభావుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీడు మా ప్రేమ గుర్తుగా పుట్టాడనుకున్నాను. నేను ఆయన వదిలి వెళ్లకుండా ఉండటానికి ముందరి కాళ్ళ బంధంగా వీడిని కన్నాడని నాకు అర్థమైందే. అయినా నేను వీడిని ఇక్కడే ఉంచదలుచుకోలేదు. వీడిని నీలా పెంచుదు గాని ఇక్కడే ఉంటే వీడు ఈ స్వార్థపూరితమైన మనుషుల మధ్య స్వార్థపరుడుగానే తయారవుతాడు. పెద్ద అయిన తర్వాత ఎవరికి కావాలరా వీళ్ళ డబ్బులు, ఎవరికి కావాలి వీళ్ళ ఆస్తులు? ప్రేమించాడు అనుకున్నాను, ప్రేమతోనే అంత ఆప్యాయంగా చూసుకుంటున్నాడు అనుకున్నాను. చివరికి వచ్చేపాటికి ఆ తానులో గుడ్డే అయిపోయాడు. ఆ అమ్మా నాన్నల కొడుకే ఆ చెల్లెళ్ళకి అన్నగానే నిలబడిపోయాడు మీ బావ. పదరా వెళదామంటే అది కాదక్కయ్యా, బావకొక్క మాట చెప్తాంగా. ఏంట్రా చెప్పేది? నేనెంత చెప్తుంటే వినకుండా, అంటే నిన్నంటే నేను పౌరుషంగా తీసుకుంటాను కానీ నువ్వు మాత్రం నిన్నంటే వదిలేస్తావన్నమాట. అంటే అది కాదక్క, ఒక్క వారం ఉండి వెళదాంగా. అంటే దేనికి? ముహూర్తం ఏమైనా ఉందా ఏంట్రా? ఈ వారంలో ఇంకా ఎన్ని అనిపించుకోవాల్సి వస్తుందో, వాళ్ళు ఇంకా ఎన్ని నిందలేస్తారో. నువ్వు ముందు బయలుదేరతావా బయలుదేరవా? అది కాదక్క, తప్పు కదా. అలా బావకి చెప్పకుండా వెళ్ళటం పద్ధతి కాదక్క, సంస్కారం కాదక్క. బావ మంచోడు కదక్క, నన్ను ఒక అన్నలా చూసుకున్నాడు, నిన్ను నిజంగానే ప్రేమించాడక్క అంటే నువ్వు నోరు మూసుకొని రాకపోతే నా మీద ఒట్టేనని మీ అమ్మ ఆ రోజు తీసుకుందే
తొందరపాటు నిర్ణయమే అనుకుంటాను ఈరోజు కూడా నేను. మీ నాన్న చాలా మంచివాడురా. ఒక్క మాట మీ నాన్నకి మీ అమ్మ చెప్పొస్తే బాగుండేదే. కనీసం మీ నాన్నతో మీ అమ్మ విషయం ఏంటని ఎదురెదురుగా కూర్చొని మాట్లాడినా బాగుండేదేమో అనేసరికి, అలా చేస్తుంటే ఆ వారం రోజులు ఆగుంటే మీ సుకన్య తిరిగొచ్చేది కదూ బాబాయ్. మీ ఇద్దరికి ఇప్పుడు పెళ్ళై పిల్లలుండేవాళ్ళు కదూ బాబాయ్. మీ అక్క ఆయనతోనే కలిసి ఉండేది కదో. ఇప్పుడు ఇలా పెరగాల్సిన అవసరం కార్తీక్ వచ్చుండేది కాదు కదో. నువ్వు ఆలోచిస్తోంది అదే కదో అనేపాటికి సునంద అలా చూసింది. ఒకవైపున రాము వైపు చూసేసరికి, ఏంటి అలా చూస్తున్నారు, మీకు తెలీదా సునందాదేవి గారు, గుమస్తా గారి కూతురు సుకన్యని మీ తమ్ముడు రాము, ఈయనకి 16 ఏళ్ల వయసు, ఆవిడకి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆవిడ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రమాణం కూడా చేశారు. ఇప్పుడు తను ఎలా ఉంది అని అడిగితే, ఆ మాటకి బ్రతికే ఉందే, మిమ్మల్నే తలుచుకుంటూ ఎవరికి ఆవిడ మనసులో స్థానం ఇవ్వలేక, ఆవిడ శరీరాన్ని ఎవరికి ఆవిడ తాకట్టు పెట్టలేక పెళ్ళైతే చేసుకోలేదు, అలాగే ఉండిపోయారు మిమ్మల్ని తలుచుకుంటూ. ఇక్కడ మీరు భగ్న ప్రేమికుల్లాగా ఆవిడ కోసమేగా, మీరు కడుపు నిండా తిండి కూడా తినందే. ఎందుకంటే మీరు స్లిమ్గా ఉంటారని ఆవిడకి ఇష్టం, మీరు ఆవిడకి ఇలా మెల్లగా మాట్లాడితే ఇష్టం, మీరు ఆవిడకి ఇలా ఉండటం నచ్చుద్ది కాబట్టేగా ఆవిడ ఫోటోలు దాచుకొని చూసుకోవటం, ఇప్పటికీ ఆవిడని తలుచుకోవటం, ఇప్పటికే ఆవిడ మీద మీరు ప్రాణం పెట్టుకోవటం, ఆవిడకేగా మీరు జీవితం అంకితమిచ్చాను అని అన్నిసార్లు అనేసరికి, నువ్వు ప్రేమించావా మావయ్య అని కార్తీక్ అడిగేసరికి రాము తల దించేశాడు. ప్రేమించావా? ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించాడు గుమస్తా గారు అమ్మాయి సుకన్యని. ఆవిడ్ని నేను పిన్ని అని పిలుస్తానులే బాబాయ్, అందుకే నిన్ను బాబాయ్ అని పిలిచింది. నీ మేనల్లుండి నేను చేసుకున్నాను, నువ్వేదో తాళి కట్టించావు అన్నందుకు కాదు అనేసరికి తల దించుకొని, అక్కడ ఉన్న ఏ పొలాలను అడిగినా, ఏ గట్లను అడిగినా, ఏ జలపాతాలను అడిగినా, ఎక్కడ ఏ సీక్రెట్ ప్లేస్ని అడిగినా మీ భవంతిలో అవుట్ హౌస్లోనే ఉండేవాళ్ళు గుమస్తా గారు వాళ్ళు. అక్కడ రాత్రి పౌర్ణమి వెన్నెలలో ప్రమాణం చేసి ఆవిడ చేతిలో చెయ్యేసి, అప్పుడు ఆవిడ వయసు 11 ఏళ్లకే ఆవిడ పెద్ద మనిషి అయ్యిందిలే. దాంతో మీ మామయ్యకి తొలి స్పర్శ ఆవిడతోనే, తొలి ముద్దు ఆవిడతోనే. దాంతో ఆవిడకి మాటిచ్చి, నేను నిన్ను చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పొచ్చాడంట. దాంతోనే ఆవిడ ఎవరిని చేసుకోనని అలా భీష్మించుకొని కూర్చుంది. అక్కడ అనేసరికి, తనకి పెళ్ళవ్వలేదా, నన్ను మర్చిపోయి తనెవరికి తన మనసులో స్థానం ఇవ్వలేదా, కనుక్కుందురుగాన్లే, వెళుతున్నాంగా మీరే అడుగుదురుగాన్లే అంటే, తనకి పెళ్ళైపోయి పిల్లలు పుట్టేశారేమోనని అనేపాటికి, అదుగో కనుక్కో, మీ మామయ్యని వివరంగా చెప్తారు అన్ని వివరాలు అనేసరికి, అలా ఆ రోజు రాత్రి మీ అమ్మ నా మీద ఒట్టే అని నన్ను అక్కడి నుంచి తీసుకొని వచ్చేసిందే నాన్న. అలా వచ్చిన మేము ఎక్కడికి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో తెలియక అలా బయలుదేరి వస్తూ ఉండగా, మీ మేనత్త వాళ్ళు, మీ మేనమామ వాళ్ళు మీ అమ్మని మమ్మల్ని ఇలా బయటకు వచ్చేసామని చెప్పి నిన్ను నన్ను మీ అమ్మని చూసి చంపేయమని మనుషుల్ని పంపించారు. చంపేయమని మనుషుల్ని పంపించేసరికి ఒకవైపున నిన్ను పట్టుకొని, ఒకవైపున మీ అమ్మని పట్టుకొని, ఎటు పరిగెత్తుతున్నానో ఎలా పరిగెత్తుతున్నానో తెలియకుండా ఎన్ని ఊళ్ళు దాటో, ఎన్ని స్టేట్లు దాటో, అసలు ఎన్ని రైళ్లు మారామో, ఎన్ని బస్సులెక్కి దిగామో తెలియదు. చివరికి ఒంటి మీద ఉన్న వస్తువులు అమ్ముకుంటూ ఒక్క చోట కూడా ఆగకుండా నెల రోజులు ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికి చేతిలో డబ్బులు అయిపోయినాయి. ముందు ఈ ఊరికి రాలేదు, ఈ ఊరికి 4-5 ఊళ్ళ అవతల ఉన్న ఈ ఊరి దగ్గరికి చేరుకొని అక్కడ తలదాచుకుంటుంటే అక్కడికి కూడా వచ్చి పడ్డారు చంపేయటానికి మమ్మల్ని. దాంతో పసివాడైన నిన్ను తీసుకొని మీ అమ్మని వెంట పెట్టుకొని రాత్రిపూట పరిగెత్తుతూ ఇదిగో గగన వచ్చినట్టుగానే ఈ ఊరి దగ్గరికి వచ్చి పడ్డాం. వచ్చి పడేసరికి సేమ్
నిబంధనలు సేమ్ కట్టుబాట్లు బోర్డు ఎదురైందే. అయినా ఆ చెక్ పోస్ట్లో నుంచి లోపలికి పరిగెత్తుకొని వస్తూ ఉండగా అదే టైంకే కరెక్ట్గా బాబాయికి పాము గడిసిందే. దాంతో మందేశాను. నేను వీళ్ళకి నచ్చాను, నాకు కామెర్లకు మందు వేయటం కూడా వచ్చు, మీరు లేవండని నేను వేసేసరికి వాళ్ళు నాకు ఆశ్రయం ఇమ్మనమని అడిగేసరికి పక్కన ఉన్న మీ అమ్మని ఎవరని అడిగితే అక్కయ్య అని చెప్పాను, నువ్వు అక్కయ్య బిడ్డవని చెప్పాను, ఇంకేం అడగొద్దని చెప్పాను. దాంతోనే బాబాయ్ వాళ్ళు ఏమీ అడగకుండా ఇల్లు ఇచ్చారు, ఆశ్రయం ఇచ్చారు. అంతకుముందు గుమాస్తాగా మీ నాన్న దగ్గర లెక్కలు చూసిన పుణ్యమో ఏమో కానీ బాబాయ్ వాళ్ళ లెక్కలన్నీ వాళ్ళ 300 ఎకరాల పొలం మీద నేనే చూసేవాడినే. దాంతో మిగతా వాళ్ళు కూడా వచ్చి నన్ను లెక్కలు చూసి పెట్టమని అడిగి ఇంతని డబ్బులు ఇచ్చేవాళ్ళు. రూపాయి దాచిపెట్టాను. మీ అమ్మ ఎప్పుడైతే మీ నాన్ననే ఆ క్షణం వదిలేసి వచ్చిందో రావటానికైతే రోషంతో పౌరుషంతో వచ్చింది, కానీ మీ నాన్నని మర్చిపోలేకపోయిందే. మీ నాన్న మౌనంగా ఉండటం వల్లే ఇదంతా జరిగిందనే, మీ నాన్న ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే తనకి ద్రోహం చేశాడనే మీ నాన్ననే తలుచుకుంటూ మీ అమ్మ మౌనంలోకి వెళ్ళిపోయిందే. ఆ తర్వాత నీకు మీ అమ్మ ఒక్క చుక్క పాలివ్వలేదు, నిన్ను తాకలేదు, దగ్గరికి తీసుకోలేదు, ముద్దాడలేదు, ఏ రోజు నీకు స్తన్యం ఇచ్చి పట్టించుకున్నది లేదు. పిచ్చిదానిలా తయారైపోయింది. ప్రతి క్షణం మీ నాన్న జ్ఞాపకాలతో మగ్గిపోతూ నరకం అనుభవించడం మొదలుపెట్టింది. గదిలో నుంచి బయటకు వచ్చేది కాదు. తిండి తిప్పలు లేకుండా అలా ఉండిపోతుందని నేనే ఒకవైపున నిన్ను పెంచుకుంటూ మీ అమ్మకు భోజనం పెడుతూ స్నానం చేయమంటే చేసేది, భోజనం చేయమంటే చేసేది, పోనీ బావ దగ్గరికి వెళదామంటే వద్దనేది. మీ నాన్నతో తను మాట్లాడాలనుకున్న మాటలు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏమండి లేవండి అన్న దగ్గర నుంచే కాఫీ తెచ్చాను, కలిసి టిఫిన్ చేద్దామా, హారతి తీసుకోండి అని టైం టు టైం గడియారం వైపు చూసి రోజు మీ అమ్మ ఆ పుస్తకంలో మీ నాన్నని తలుచుకుంటూ మీ నాన్నతోనేరా అక్షరాలతో మాట్లాడుతూ మీ నాన్నకి మేఘ సందేశాలు పంపించొద్దే ఆకాశంలోకి, ఆ కిటికీలోకి చూస్తూ మీ అమ్మ అలా నరకం అనుభవిస్తోంది. నిన్ను ఇక నువ్వు నా ప్రాణం అనుకున్నాను, నా జీవితం అనుకున్నాను. ఏదో ఒక రోజుకి నిన్ను మీ నాన్న దగ్గరికి చేర్చి మీ అమ్మ నాన్నని కలపాలి. రాముడికి ఒక హనుమంతుల్లాగా నేను మీ నాన్నకే నా గుండె చీల్చి చూసినా మీ అమ్మ నాన్నే కనపడతారా. దానికోసం నా ప్రేమని త్యాగం చేశాను. అయినప్పటికీ కూడాను నేను లావైతే తనకి నచ్చను కాబట్టే ఇప్పటికీ నేనంతంత దూరం నడిచేది స్లిమ్గా ఉండాలనే. నేను కడుపు నిండా తింటే ఫ్యాటీ అయిపోతానేమోనని, ఒళ్ళొచ్చేస్తుందేమోనని తన కోసమనే నేను తిండి తినను. తనకి నేను మెల్లగా మాట్లాడితే ఇష్టం సుక్కుకి, అందుకే మాట్లాడను గట్టిగా. తన తలుచుకుంటూ తన జ్ఞాపకాలతోనే రోజు రాత్రే తన ఫోటోలు చూసుకుంటూ తనతో నాకు కలలోనే పెళ్ళైపోయింది, కలలోనే పిల్లలు పుట్టారో. వయసు ఇప్పటికి 40 దాటుతోంది, కానీ నాకు తను ఏనాడో భార్య అయిపోయింది. తను ఎక్కడున్నా బాగుంటుందని, నన్ను మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకుంటుందని, ఎప్పుడో చిన్న వయసులో నేను తనకు పీడకల్లా మిగిలిపోయి ఉంటానని నన్ను మర్చిపోద్ది అనుకున్నాను, కానీ పెళ్లి చేసుకోకుండా సుకన్య కన్యగానే ఉండిపోద్దని నేను అనుకోలేకపోయాను అల్లుడు. జరిగిన విషయం అయితే ఇదే. ఆ తర్వాత ఈ ఊరికి వచ్చిన తర్వాత ఈ ఊరిలో వాళ్ళు ఫస్ట్ బాబాయ్ నాకు ఆశ్రయం కల్పిస్తానన్నప్పుడు భయపడ్డారు. ఈ ఊరికి ఒక కథ ఉంది. 100 సంవత్సరాల క్రితం ఈ ఊరి వాళ్ళు ఎవరో ఒక కుటుంబం వచ్చి ఆశ్రయం ఇమ్మనమని అడిగితే వీళ్ళకి అతి మంచితనం ఎక్కువ. దాంతో రమ్మనమని వీళ్ళే ఇల్లిచ్చి పొలాలు కౌలుకిచ్చి ఉండమంటే ఒక 2-3 ఏళ్ళు బాగానే ఉన్న వాళ్ళు ఒకసారి అమ్మవారి జాతర జరుగుతూ ఉండగా వీళ్ళందరికీ కూడాను భారీ ఎత్తున భోజనాలు పెడుతున్నామని వాటిల్లో మత్తు మందు కలిపేసి ఊడంతా నిద్రపోతూ ఉండగా ఊరి మీద పడే ఇళ్లల్లో నుంచి వెండి వస్తువులు, బంగారు వస్తువులు, అలాగే ధాన్యము, పశువులు, అమ్మవారి మెళ్ళలో నగలు అన్నీ దోచుకొని ఊరి మీద నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత పరాయి ఊరి వాళ్ళని ఊళ్ళోకి రానివ్వటం వల్ల, వాళ్ళని నమ్మటం వల్ల, వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పించటం వల్లే వాళ్ళు ఇలా చేశారనే దాంతో అమ్మవారు ఆగ్రహించిందనే 15 సంవత్సరాల పాటు ఈ ఊళ్ళో నరకమైనటువంటి కరువును ఎదుర్కొన్నారు ఈ ఊర్లో వాళ్ళు. ఆ తర్వాత
తినటానికి తిండి గింజలు కూడా లేని పరిస్థితుల్లో ఈ ఊళ్ళోకి ఎవరిని రానివ్వమని అమ్మవారికి మాటిచ్చి అమ్మవారి ముందు ముడుపు కట్టిన తరువాతనే ఆ తర్వాత ఈ ఊళ్ళో వర్షాలు పండి కరువు పోయి పంటలు పండాయంట. అప్పటి నుంచి ఈ ఊళ్ళోకి ఎవరిని వాళ్ళు పరాయి వాళ్ళనే రానివ్వరు. పరాయి వాళ్ళు ఎవరైనా వచ్చినా అనుమతి లేనిదే ఉండనివ్వరు. అలాంటిది అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి ప్రాణం పోసే వైద్యుడిగా నన్ను ఊళ్ళోకి రాణిస్తున్నాము అని చెప్పినప్పుడు అమ్మవారి ముందు వెలిగించినటువంటి దీపం ఒక్కసారిగా భగ్గుమని నన్ను లోపలికి రమ్మన్నట్టుగా ఊళ్ళోకి అనుమతినిచ్చిన తర్వాతనే వీళ్ళు నన్ను రానిచ్చారు. ఆ తరువాతే ఈ ఊరి వాడిని అయిపోయాను నేను, వీళ్ళల్లో ఒకడిని అయిపోయాను నేను. నిజం చెప్పాలంటే ఈ ఊరు నాకు ఆశ్రయం మాత్రమే ఇవ్వలేదు. ఈ ఊళ్ళో వాళ్ళకి నేను కొడుకునయ్యాను, ఈ ఊళ్ళో వాళ్ళకి నేను తమ్ముడినయ్యాను. ఈ ఇంట్లో ఏది వండుకున్నా నాకు పంపిస్తారు, నన్ను ప్రతి శుభకార్యానికి పిలుస్తారు, మీ అమ్మ రాదని భోజనం పంపిస్తారు, నిన్ను ఒక సొంత బిడ్డలాగే చూస్తారు. నిన్ను బాగా చదివించాలనుకున్నాను, గొప్పవాణ్ణి చెయ్యాలనుకున్నాను. కాకపోతే నువ్వు ఆ స్కూల్లో ఇవ్వలేకపోయావు. అక్కడ నువ్వు ఇబ్బంది పడుతూ చదువుకోకూడదు, రాచబిడ్డవి, ఏ ఫారిన్ స్కూళ్ళల్లోనూ చదువుకోవాల్సిన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ స్కూళ్ళల్లో చదివిస్తూ ఇబ్బంది పెట్టకూడదు అనే దాంతో నేను గారాబంగా కాలు కింద పెట్టకుండా పెంచుకున్నానయ్యా. దాంతోనే నువ్వు స్కూల్కి వెళ్ళను అన్నా నేను నిన్ను పెంచుకొచ్చుకుంటూ రూపాయి దాసి 5 ఎకరాల పొలం రేపు నీకు ఉంటుందిలే అని ఎకరం 5 లక్షలు పెట్టి కొన్నాను. ఒక 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించాను. ఏదో కాస్త డబ్బులు బ్యాంకీలో ఉండేవే. నాకు ఈ మధ్య సుకన్య ఎక్కువగా గుర్తొస్తుంది, మనసు బాగోట్లేదు, ఆందోళనగా ఉంటుంది, అక్కయ్యకి కాస్త నలతగా ఉంటుంది. దాంతోనే బావగారు పదే గుర్తొస్తున్నారు. ఈ ఆలోచనల మధ్య వ్యవసాయం చేయించలేక కాస్త తిండి బాగా తగ్గిపోయి దిగులుతో ఆరోగ్యం బాగోట్లేదో అది అలుసుగా తీసుకుని వీళ్ళు పంట పండించకుండా కూర్చుంటున్నారు కూలీలు. ఆ తర్వాత గగన రావటం, ఆ తర్వాత గగనకి నువ్వు తాళి కట్టడం, ఆ తర్వాత నువ్వు మారటం, ఇది జరిగిన విషయం. ఇప్పటి వరకు మీరు చెప్పుకొచ్చారుగా బాబాయ్, ఇక్కడి నుంచే నన్ను చెప్పుకురమ్మంటారా ఏం జరిగిందో ఆ రోజు మీరు వచ్చేసిన తర్వాత? అంటే అసలు ఎవరమ్మా నువ్వు? మా బావగారు నీకెలా తెలుసు? మా గతాలు నీకెలా తెలుసు? సుకన్య నీకెలా తెలుసు? అసలు ఏంటిదంతా, ఎవరు నువ్వు అని అడిగాడు రాము. అడిగేసరికి చెప్తాను ఆగండి అనే చెప్పుకురావటం మొదలుపెట్టింది గగన. మీకు ఈ కథ తెలియాలంటే ముందు నా కథ తెలియాలి. నా పేరు గగన. మా అమ్మ సావిత్రి, మా నాన్నగారు నాగేశ్వరరావు, మా అమ్మ అమాయకురాలు, మా నాన్న పిచ్చిమాలోకం మనిషే. మా నానమ్మ తాతయ్య స్వార్థపరులు, దుర్మార్గులు. కూతుళ్ళ మీద ఉన్న విపరీతమైన ఇష్టంతో మాకు 100 ఎకరాల పొలం ఉంటే మొత్తం కూతుళ్ళకి దోచిపెట్టి 2 ఎకరాల పొలంతో మా అమ్మని నాన్నే ఇంట్లో నుంచి బయటికి గెంటేసి కూతుళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు మా నానమ్మ తాతయ్య. మా అమ్మకు అమ్మా నాన్న లేరు, పుట్టిల్లు లేదు. ఉన్న ఒక్క అన్నయ్య ఆర్మీ బోర్డర్లో ఉంటాడు కాబట్టి పుట్టిల్లంటూ ఎవరూ మిగల్లేదు మా అమ్మకి. మా నాన్న మా అమ్మని తీసుకొని ఆ తరువాత సిటీకి వచ్చాడు. ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ ఆ 2 ఎకరాల పొలం కౌలుకిచ్చుకుంటూ ఓ అద్దెంట్లో జీవితాన్ని మొదలుపెట్టారు. అప్పటికే వాళ్ళకి మేము 3 పిల్లలం. నా పేరు గగన, నా చెల్లెలి పేరు శ్వేత, నా తమ్ముడు పేరు వరుణ్. మా 3 చదివించాలనే, మంచి స్థాయిలో పెంచాలన్నదే మా నాన్నగారి కోరిక. మేము కూడా సేమ్ పార్థసారథి గారి కులమే మాది కూడాను. ఆ తరువాత నన్ను చదివించడానికి మా నాన్న ఎన్నో తిప్పలు పడ్డాడు. ఒకవైపున మా అమ్మకు అందరిలా మిషన్లు కుట్టటాలు, పచ్చళ్ళ వ్యాపారాలు చేయటాలు ఇవేవి రావు. బాగా బ్రతికిన మనిషి ఇంట్లో పని చేసేసరికి అలసిపోయేదే. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేది మా అమ్మదే. దాంతో మా నాన్న ఒకవైపున ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ట్యూషన్లు చెప్తూ ఆ వచ్చే పొలం డబ్బులు, కౌలు డబ్బులు దాచి మాకు ఫీజులు కడుతూ నానా తిప్పలు పడి నరకాలు పడుతూ పెంచుకొచ్చాడు మమ్మల్ని. ఆ తర్వాత కరెక్ట్గా
నా ఇంజనీరింగు పీజీ అయిపోయి నేను ఓ మంచి ఉద్యోగంలో జాయిన్ అవుదాం అని అనుకుంటూ ఉండగా నాన్నకి యాక్సిడెంట్ అయ్యి మంచంలో పడిపోయాడు. నాన్న ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి. అమ్మ ఒకవైపున నాన్నకు అలా అయిపోయిందని దిగులతో మంచం పట్టేసింది. చెల్లెల్ని తమ్ముడిని చదివించాలి. చెల్లి వయసుకి వచ్చిందే. ఇప్పుడు నేను ఉద్యోగాలని వేరే ఊళ్ళు వెళ్తే ఏమో ఏ వెధవలో ఏ పుట్లో ఏ పాముండే వయసుకు వచ్చిన పిల్లని ఏం చేస్తారో. పిల్లాడు టీనేజ్కి వచ్చాడు. తమ్ముడు ఏ చెడు సావాసాలు పట్టి ఏ చెడు దారిలోకి వెళ్తాడో. నేను లేకపోతే అమ్మా నాన్నని వాళ్ళు మేనేజ్ చేయలేరు. ఏం చేయాలో అర్థం కాలేదో. అప్పుడే కరెక్ట్గా పార్థసారథి గారు పేపర్లో ఒక యాడ్ ఇచ్చారు. వాళ్లకున్న యావదాస్తిని వాటికి సంబంధించిన లెక్కల్ని చూసుకోవటానికి వాళ్ళకి ఒక పిఏ కావాలి అనే. దాంతో నన్ను ఆ ప్రకటన ఆకర్షించింది. వెళ్ళాను, కలిశాను. ఆయనకి నా బాధ ఇబ్బంది చెప్పుకున్నాను. దాంతోనే వారు నాకంటూ ఇబ్బంది పడద్దు అని చెప్పి రోజు అప్ అండ్ డౌన్ వచ్చి వెళ్ళటానికి కారు కూడా ఇప్పించి చాలా పెద్ద జీతంతో ఉద్యోగం ఇచ్చారు పార్థసారథి గారు. ఆ తరువాత ఆయనకి నా పరిస్థితి ఎప్పుడైతే చెప్పానో ఆయన పెద్ద హృదయం, దేవుళ్ళలాంటి హృదయం నాకు అప్పుడే తెలిసిందే. నన్ను కన్న కూతురులాగా చేరతీసిన ఆయన మా నాన్నకి ట్రీట్మెంట్ చేయించి ఆపరేషన్ చేయించడంతో నాన్న కోలుకున్నారు. అమ్మ పూర్తిగా కోలుకుంది. ఆ తర్వాత మాకంటూ మేము ఉండే సిటీలోనే 2 BHK అపార్ట్మెంట్ కొనిపెట్టారు. ప్రశాంతమైన వాతావరణంలో పార్థసారథి గారి స్నేహితుడు ఒక ఆయన కన్స్ట్రక్షన్ చేస్తుంటే అందులో ఇప్పించారు. ఆ తర్వాత మా చెల్లెల్ని తమ్ముడిని చాలా పెద్ద ఖరీదైన స్కూల్లో వేసి రెసిడెన్షియల్ హాస్టల్లో కూడా జాయిన్ చేశారు. ఆ తర్వాత మా నాన్నగారు నేను ఖాళీగా ఉంటూ నీ సంపాదన మీద పడి తినటం కరెక్ట్ కాదమ్మా అంటే, ముందు మీరు పూర్తిగా కోలుకోండి, అప్పుడు ఏదో ఒకటి చెయ్యొచ్చులే అని చెప్పాను మా నాన్నగారికి. నేను ఇలా నా జీతం సంపాదిస్తూ మంచి జీతం వచ్చేది. నాకు 2 లక్షల రూపాయలు ప్రతి నెల జీతంగా ఇచ్చేది పార్థసారథి గారు. ఆ తరువాత ఆయన దగ్గరికి వెళ్ళి వారే నాకు పని నేర్పించారు. ఆ తరువాత నేనే వాళ్ళకున్నటువంటి ఫ్యాక్టరీలు, వాళ్ళకున్న వ్యాపారాలు, వాళ్ళకున్న అన్ని పొలాలు, స్థలాలు అన్నిటి గురించి కూడా ఫినాన్స్ విషయాలు చాలా పర్సనల్ కాబట్టి అవి నేనే చూసుకుంటూ ప్రతి విషయాన్నే ఆయన దగ్గర చెప్పటం అలవాటైపోయిందే. దాంతో అనుకోకుండానే నేను ఆయనకి చాలా క్లోజ్ అయిపోయాను, సొంత మనిషిని అయిపోయాను. ఆయన అప్పుడే నాకు చెప్పుకొచ్చారు. అప్పటి వరకు ఇవన్నీ కూడా వయసు అయిపోతున్న తండ్రి స్థానంలో ఉండి మరి గుమస్తా గారు అప్పటి వరకు ఈ లెక్క డొక్క అన్నీ చూసుకున్నాడని, నేను రాబోయే ముందే గుమస్తా గారు చనిపోయారని, ఒక 25 సంవత్సరాల క్రితమే గుమస్తా గారి భార్య పోయారని, అత్తయ్య మావయ్య లేరా, సుకన్య ఒంటరిగా ఉంటుందా అన్నాడు రాము. అనేసరికి మీరు తోడున్నారుగా ఆవిడ మనసులో ఆవిడ ఆలోచనల్లో అనేసరికి తల దించేశాడు. తల దించేశాక బాధగా ఉంది కదూ, పక్కనే ఉండలేకపోయాను అనిపిస్తుంది కదూ మనసుకే అనేసరికి ఏమీ మాట్లాడలేదు ఆయన. ఒంటరిగా సుకన్య గారు మిగిలిపోయారు. నేను వెళ్ళేసరికి నిజం చెప్పాలంటే పార్థసారథి గారికి ఆవిడ రక్తం పంచుకొని పుట్టని ఒక చెల్లెలో, ఇంట్లో బాధ్యతలన్నీ ఆవిడే చూసుకుంటూ పని వాళ్లతో పనులు చేస్తూ ఇంట్లో పూజా పునస్కారాలు చేస్తూ ఎప్పుడూ ఆయన ఏమేం తింటారో ఆవిడకి తెలుసు. అన్నయ్య గారు భోజనం చేయండి అని ఆయన దగ్గరే కూర్చొని వడ్డించటం. ఆ తర్వాత నేను వెళ్ళాను. నేను వెళ్ళాక ఆవిడకి నాకు స్నేహం ఏర్పడిందే. పైగా ఆవిడ చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ్ని పిన్ని పిన్ని అని పిలవటం నాకు అలవాటైపోయిందే. ఆ తర్వాత ఒక రోజున మీరెందుకు పెళ్లి చేసుకోలేదు పిన్ని అని అడిగితే, ఒక దుర్మార్గుడు ఉన్నాడమ్మా, ఆ దుర్మార్గుడు నన్ను ప్రేమిస్తున్నానని ఒక కార్తీక పౌర్ణమి రోజు ప్రమాణం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ దుర్మార్గుడు చెప్పా పెట్టకుండా ఒక రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. వాడు కనపడతాడేమోనని
ఎదురు చూస్తున్నాను, వాడెదురుగానే చేసుకోవాలనేది ఇంకో పెళ్ళి నా కోరిక అని ఆవిడ ఉక్రోషంగా అన్నా, ఆవిడ మీకోసమే పెళ్ళి లేకుండా ఉండిపోయాడని నాకు అర్థమైంది. అంతే, మొండిది, మూర్ఖురాలు, కోపం ఎక్కువ, ఏం మాట్లాడుద్దో తెలియదు, కోపంలో ఏది పడితే అది మాట్లాడేస్తుంది, ఏం మారలా, ఆ గడుసుతనం ఇంకా అలాగే ఉంది అనేసరికి కార్తీక్ అలా చూస్తూ అమ్మ మామయ్యో అనుకున్నాడు మనసులో. ఆ తర్వాత ఈ అపార్థ సారథి గారి విషయం, ఆయన గురించి చెప్పాలి అంటే మనిషి దిగులతో బాగా పాడైపోయారు, కుంగిపోయారు. మనిషిలా ఉండేవారు కాదు. ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి ఆలోచనలు, ఒంటరిగా గదిలో ఉండిపోయేవారు, ఎవరితో మాట్లాడేవారు కాదు. ముఖ్యమైన కొన్ని రోజులు వచ్చేవే. ఆ రోజులు సుకన్య పిన్ని నాకు చెప్పింది. ఒకటే ఆయన పెళ్లి రోజని, ఒకటే వారి బాబు పుట్టినరోజనే, ఒకటే మీరే బాబాయ్ మీ పుట్టినరోజనే. ఆ రోజుల్లో దానాలు ధర్మాలు, భారీ ఎత్తున పూజలు, యాగాలు, యజ్ఞాలు జరిగేవే. కానీ పచ్చి మంచినీళ్ళు కూడా ఆ రోజు ఆయన ముట్టుకోరు. మీరెక్కడున్నా బాగుండాలని కోరుకుంటూ గదిలో తలుపులు వేసుకొని కూర్చొని ఆయన మౌనంలోకి వెళ్ళిపోతారు అనేసరికి సునంద అటు తిరిగిపోయి స్తంభానికి తలకాయ కొట్టుకుంటూ ఏడుస్తూ నిలబడిపోయింది. ఆ తర్వాత ఆయన ఇలా డల్గా ఉండటం చూసి నేను నన్ను బిడ్డగా చేరదీసేసరికి ఒక రోజున ఆయన దగ్గర కూర్చున్నాను. ఒంటరిగా ఉన్నారు ఆయన. దాంతో అంకుల్ అంకుల్ అని పిలిచేంత చనువు ఆయనే ఇచ్చారు నాకు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని అంకుల్ మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అన్నాను. ఏంటి తల్లి అని అడిగితే, ఎందుకు మీరు ఇలా ఉంటున్నారో, ఎందుకు వాళ్ళ గురించి తలుచుకుంటున్నారో, వాళ్ళు చనిపోయారా అమ్మా, ఆ మాట అనకమ్మా, ఈ గుండె ఆగిపోద్దిగా, వాళ్ళు చనిపోతే వాళ్ళు బ్రతికే ఉన్నారమ్మా, అందుకే ఇంకా ఈ గుండె కొట్టుకుంటుందని ఆయన కళ్ళల్లో ధారలుగా కన్నీరు కారిపోయింది. ఏం జరిగింది అంకుల్, చెప్పకూడదా నాకు అని అడిగాను. అడిగేసరికి ఆయన గతం చెప్పుకొచ్చారు. ఇలా సునందాదేవి గారిని చూడగానే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాననే, అప్పటి వరకు స్త్రీ అంటే ఏంటో ఎరుగని ఆయన మనసులో ఆవిడ మహారాణిగా స్థానం సంపాదించే పీఠం వేసుకొని కూర్చున్నారనే, ఆవిడని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని, మిమ్మల్ని సొంత తమ్ముడు అనుకొని ఇంటికి తెచ్చి పెట్టుకున్నానని, ఆ తర్వాత బాబు పుట్టాడనే, బాబును చూసిన క్షణం ఆయన గుండెలు ఆనందంతో నిండిపోయే, ఆయన సంతోషానికి అవధులు లేవనే, సజావుగా సాగిపోతున్న వాళ్ళ జీవితాల్లో గుమస్తా గారు, ఆ తర్వాత మీరు గుమస్తా గారు అమ్మాయిని ప్రేమించారని, మీరు కార్తీక పౌర్ణమి వెన్నెల్లో మాటిచ్చి ప్రమాణాలు చేశారని కూడా అంకుల్కి తెలుసు అనేసరికి, బావగారికి తెలుసా అనే తల వంచేపాటికి ఏంటి మా ఎంత ఫీల్ అవుతున్నాడో అనే కార్తీక్ అలా అనుకునేసరికి ఆయనకి తెలుసు. ఆ తర్వాత మీ ఇద్దరికి చదువులు అయిపోయాక ఆయన పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారంట. ఈలోపు గుమస్తా గారిది ఏదో పొలం డిస్కషన్ వచ్చిందని ఆయన వెళ్ళిన తర్వాత మీరు లెక్కలన్నీ చూడటం, ఆ చూసే లెక్కల్లో మీరేదో టెన్షన్ పడిపోతూ ఆ లెక్కలు టాలీ అవ్వటం లేదని మీరు రాత్రంతా కూడా కూర్చొని మీ గదిలో పుస్తకాలు వేసుకొని లెక్కలు చూడటంతో ఆయనకి ఏదో అనుమానం వచ్చిందంట. మీకేదో విషయం తెలిసిందే, ఎక్కడో ఏదో తప్పు జరిగిందే అని ఆయన అప్పటికే అనుకుంటూ, ఏదైనా ఉంటే మిమ్మల్ని ఆయన సొంత తమ్ముళ్ళ అనుకుంటున్నప్పుడు మీరు ఆయన్ని సొంత అన్నయ్యనే అనుకుంటారు కదా, దాంతోనే చెప్తారనే దాంతో మిమ్మల్ని అడగలేదంట. అయితే ఈలోపు వాళ్ళ చెల్లెళ్ళు రావటం, మిమ్మల్ని కొట్టడం, అప్పుడే ఆయన గుండెల మీద దెబ్బ పడ్డట్టు అనిపించిందంట. ఆ తర్వాత మీ అక్కయ్య గారిని వేశ్యా అని మాట్లాడటంతో ఆయన చాలా బాధపడ్డారంట. దాంతోనే దేనికైనా ప్రూఫ్ ఉండాలి, ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదు, వాళ్ళు మీరు రాసిన మీ చేతి రాతతో ఉన్న మీరు 25 లక్షల రూపాయల గురించి అన్ని అకౌంటుల్లో కలిసి ఉన్నట్టు మీరు వేసిన లెక్క, మీరే డబ్బులు తీశారని వాళ్ళు చెప్పిన లెక్క, అది ఎక్కడ తప్పు జరిగిందో కనుక్కోవాలని ఆయన అనుకున్నారంట. దాంతోనే గదిలో తలుపులు వేసుకొని ఆయన క్షణానికి ఏం మాట్లాడినా ఆ జరిగిన తప్పులో ఉన్న వాళ్ళు జాగ్రత్త పడతారు, ఎస్కేప్ అయిపోతారనే దాంతో ఆయన గదిలోకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తరువాత ఆయన
ఇంట్లో ఉంటూనే ఒకవైపున ఈ తప్పు ఎక్కడ జరిగిందే, ఈ 25,00,000 ఎవరు తీశారు, ఏం చేశారో అనేదే కనీసం కనుక్కోటానికి ఒక వారం రోజులైనా పట్టుద్ది కదా బాబాయ్. మీరు కూడా ఆ టైం ఆయనకి ఇవ్వలేదు కదో సునందాదేవి గారు. ఆయన మీ భర్త కదూ, మిమ్మల్ని మోసం చేయలేదండి. మీ మీద మోజుతో మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు, ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నారు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాబట్టే మీరు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయినా మీ స్థానం మరొక స్త్రీకి ఇవ్వలేక మీకోసమే ఆయన క్రౌంచ పక్షిలాగా ఎదురు చూస్తూ బ్రతుకుతున్నారు అనేపాటికి సునంద కూర్చుండిపోయింది. ఆ తరువాత ఆయన ప్రూఫ్లతో సహా ఆ విషయం బయట పెట్టాలనే చాలా ట్రై చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని వ్యవహారంలో దింపి వెతికిస్తే ఆయన ముగ్గురు చెల్లెళ్ళ భర్తలే ఆ క్రైమ్ చేశారని, వాళ్ళే ఆ డబ్బులు తినేశారని తెలిసిందంట. తెలిసిన తర్వాత ఆయన ఆ విషయం బయట పెడదాం అనుకునే లోపే 3 రోజుల్లోనే తొందరపడి మీ అక్కయ్య గారు, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను, నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు నాకు ద్రోహం తలపెట్టావు, నా తమ్ముడినంటే నన్ను అన్నట్టు కాదా, నీకు ఆ రోజే చెప్పాను, నా తమ్ముడిని ఒక్క మాట అన్నా నేను ఉండను అని, నీకు కన్నా బిడ్డ మీద కూడా నేను మనసు చంపేసుకుంటున్నాను నీతో పాటే, కాకపోతే నీ దగ్గర ఉంటే వాడు కూడా స్వార్థపరుడుగానే తయారవుతాడనే దాంతో తీసుకొని వెళ్ళిపోతున్నాననే తొందరపడి ఈవిడ మిమ్మల్ని తీసుకొని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళు రౌడీలను పెట్టి మీరెలా ఈ ఊళ్ళోకి వచ్చేసారో ఆ తర్వాత ఆయనేమీ ఊరుకోలేదు. మీరు వెళ్ళిపోయారనే బాధ ఒకవైపున దిగమింగుతూనే మనుషుల్ని పెట్టి మీకోసం వెతికిస్తూ, ఒకవైపున పేపర్లలో మీకోసం ప్రకటనలు ఇప్పిస్తూ, మీరేమైనా ఆ దరిదాపుల్లో ఉన్నారా బాబాయ్, స్టేట్లే దాటి వచ్చేసారు మీరు ఈ ఊరి దాకా. ఆ తర్వాత ఆయన ఏది ఏమైనా సరే ఏ నిందతో అయితే బాబాయ్ వెళ్ళారో ఆ నింద ఆయన మీద ఉండకూడదనే దాంతో ఊరి జనాలందరినీ పిలిచి, చుట్టుపక్కల ఉన్న జమీందారులందరినీ పిలిచి, గుమస్తా గారు తిరిగి వచ్చిన తరువాత మొత్తం అందరినీ పెట్టి పంచాయతీ పెట్టి 25,00,000 రూపాయలు మోసం జరిగిందే, ఆ మోసం ఎక్కడ జరిగింది, ఆ డబ్బులు తన చెల్లెలు భర్తలు ఎలా తీసి మిస్యూజ్ చేశారో, వాళ్ళు వేసలకు ఖర్చు పెట్టి, గుర్ర పందాలకు ఖర్చు పెట్టి, పేకాట్లకు ఖర్చు పెట్టి, విలాసాలకి వ్యసనాలకి ఖర్చు పెడితే హద్దు మీరి హద్దు మర్చిపోయి ఆయన చెల్లెళ్ళు ఆయన భార్యని నానా మాటలు అన్నారనే చెల్లెళ్ళ చెంపలు వాయించి చెల్లెలు మొగుళ్ళని బిజినెస్లోంచి రద్దు చేసేస్తూ అక్కడికక్కడే వాళ్ళకి సెటిల్మెంటులు చేసి మళ్ళీ పుట్టింటికి రావద్దని, వాళ్ళ ముఖాలు చూపించొద్దని, ఆ ఊళ్ళో కూడా అడుగుపెట్టే అర్హత కోల్పోయారని, ఊళ్ళో వాళ్ళను కూడా నా బావుమరిది బంగారం, నిలువెత్తు బంగారం, నా బావుమరిదిని మీరు ఆ రోజున నానా మాటలు అన్నారని ఇంట్లో పని వాళ్ళందరినీ తీసేసి కొత్త పని వాళ్ళని పెట్టుకుని ఊరంతా ఈ రోజున మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా బాబాయ్, మిమ్మల్ని తప్పుగా మాట్లాడి తప్పు చేశామని. వాళ్ళు అలా మాట్లాడటం వల్లే సునందాదేవి గారు బాధతో ఊరి వాళ్ళందరి మీద ఉన్న కోపంతోనే ఆ నింద ఆయన మొయ్యాల్సి వచ్చిందని, ఆయన కుటుంబం చిన్నాభిన్నం అయిపోయిందని, పార్థసారథి గారిని వదిలి ఆయన భార్య బిడ్డ అందుకే వెళ్ళిపోయారని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్థసారథి గారు ఆ ఊళ్ళో దేవుడికి సైతం ఉత్సవాలు చేయించలేదు, అమ్మవారికి సైతం జాతర లేదు, గ్రామదేవతకి సైతం కొలుపులు లేవు. ఏ రోజు ఆ ఇంటి వారసుడు తిరిగి వస్తాడో ఆ రోజే చేయిస్తానని ఆ ఊరికే శిక్ష విధించేశాడు ఆయన. ఏమంటా మిమ్మల్ని నింద వేసి పంపారో కానీ ఆ ఊళ్ళో పంటలు సరిగ్గా పండటం పోయినాయి. అమ్మవారికి దేవుడికి జాతరలు ఉత్సవాలు లేక ఆ ఊరులాగా లేదు. దాంతో ఊరి జనమంతా మీరొస్తే మీ కాళ్ళ మీద పడదామని, ఆవిడ్ని క్షమాపణలు అడుగుదామని, వారసుడిని చూసి వారసుడి చేతుల మీదుగా కుంభాభిషేకాలు చేయిద్దామని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీ మీద ఉన్న మచ్చని మరకని ఆయన అప్పుడే కడిగేశారు. ఆ తర్వాత ఆయన మీకోసం వెతికించని చోటు లేదంట. సంవత్సరాల కాలం గడిచిపోతూ కాలం అలా గడుస్తూ ఉండగా గుమస్తా గారు మళ్ళీ తిరిగొచ్చి ఒకవైపున గుమస్తా గారే తల్లై తండ్రై, ఆ తర్వాత సుకన్య గారిని పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమన్నా మిమ్మల్ని మర్చిపోలేనని చేసుకోనని తెగేసి పార్థసారథి గారికి ఆవిడ చెప్పేసి ఒక చెల్లెలుగా ఇలాగే ఉండిపోతానని చెప్పిందంట. అప్పుడే గుమస్తా గారి భార్య పోయిందంట. మీరు వెళ్ళిన సంవత్సరానికి మొన్న రీసెంట్గా నేను రాబోయే ముందు గుమస్తా గారు చనిపోయాక నన్ను ఆయన స్థానంలోకి తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు పార్థసారథి
పార్థసారథి గారు. దాంతో నేను అంకుల్ అప్పుడంటే వేరే విషయం, ఇప్పుడు మళ్ళీ మనుషుల్ని పెట్టి రహస్యంగా ఎవరికీ తెలియకుండా నేను వెతికిస్తాను. మీ అబ్బాయి ఎలా ఉంటాడో నేను కనుక్కుంటాను. ఎలా కనుక్కుంటావమ్మా అన్న తర్వాత మా కాలేజ్కి ఒక అతను స్కెచ్ వేయటానికి వచ్చాడు. చిన్నప్పుడు పుట్టిన బాబు పాప బొమ్మ ఇచ్చినా కూడా పెద్దయ్యాక ఫీచర్స్ ఎలా ఉంటాయో క్లియర్గా అతను వేసిస్తాడు అనే రహస్యంగా అతన్ని పిలిపించాను. అతనితో చిన్నప్పుడు ఉన్న కార్తీక్ ఫోటో అడగగానే పార్థసారథి గారు తీసుకొచ్చి ఇచ్చారు. నిలువెత్తు ఫోటో ఉంటుంది కార్తీక్ నీదక్కడ. ఆ ఫోటో చూడగానే అతన్ని నేను గీస్తానన్నాడు. గీస్తాను అని గీశాడు. అచ్చు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే వేసిచ్చాడు అతను. ఇంతటితో శ్రీమంతుడి భార్య 3వ భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథనే మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. మరి కాసేపట్లో ముగింపుతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.